హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. ఈరోజు మనం చూడబోయే సింపుల్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి మనం బాగా కడిగి శుభ్రం చేసుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల దీంట్లో నుంచి వాటర్ వస్తాయి. ఈ వాటర్తో ప్రాన్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోవటం వల్ల దానికి ఉన్న స్మెల్ అది పోయి బాగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా నూనె పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా టమాటాలు కుక్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం, మనం వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకోసేపు ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. కూర చిక్కబడుతుంది ఈ మసాలా వేయటం వల్ల. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ రెసిపీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.